హాయ్ అండి, నేను గొల్లపూడి వన్ సెంటర్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయంటే ఇక్కడ వన్ సెంటర్ నుంచి ఒక 400 మీటర్స్ రావాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దానివల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలను, ఎక్కువ ప్రమోట్ చేయగలను. ఇప్పుడు నేను అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ చూపించడానికి వచ్చాను. ఇక్కడ చూడండి, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఇది నేను స్టెప్స్ నుంచి వచ్చాను, లిఫ్ట్ వర్క్ జరుగుతుంది. సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఇది. మీరు చూసారు, డోర్ టీక్ వుడ్ డోర్ ఫినిష్ మొత్తం అంతా వర్క్ అయిపోయింది. పెయింటింగ్ కూడా అయిపోయింది. ఫ్లాట్ నెంబర్ కూడా అలాట్ చేస్తారు. మీకు పీవీసీ ఇంటర్నల్ వచ్చేసి పీవీసీ విండోస్. మీకు ఇటు నుంచి వెళ్తే ఇటు సైడ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇది ఒక ఫ్లాట్, ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది మధ్యలో ఫ్లాట్, ఇది స్టెప్స్ దగ్గరగా పక్కనే ఉంటుంది కారిడార్లో. ఇది వచ్చేసి ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 201. ఇది అక్కడికి ఆ ఫ్లాట్ వేరు. నేను సెకండ్ ఫ్లోర్లో మధ్య ఫ్లాట్లో ఉన్నాను. ఇక 2 BHK హాల్. మీరు చూసిన లోపలికి వెళ్తున్నాను. హాల్ చూడండి, హాల్ విడ్త్ చాలా ఎక్కువ ఇచ్చారండి. మీరు చూడండి, మధ్యలో మీరు కావాలంటే ఆర్చ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆ డోర్ పక్క నుంచి టీవీ యూనిట్ ఇదిగోండి. హాల్లో ఇదిగోండి పీవీసీ విండోస్. ఇది వచ్చేసి బెడ్రూమ్కి ఇంతకుముందు చూపించిన బెడ్రూమ్స్ లాగా ఇది కూడా ప్రైవసీ ఉంటుంది. మీరు డోర్ ఓపెన్ చేయగానే బాత్రూమ్ గోడ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఇగో స్క్వేర్ కబోర్డ్ వర్క్ అలా పెట్టారు. కబోర్డ్స్ బిల్లలు పోసి మనం వర్క్ కొనుక్కున్న తర్వాత వర్క్ చేయించుకోవాలి. రెడీ టు ఆక్యుపై ఇవన్నీ. సీలింగ్ కూడా చేశారండి. నేను చెప్తున్నాను కదండి, ఇప్పటివరకు చూపించిన ఫ్లాట్స్ అన్నింటిలో సీలింగ్ చేసి ఉన్నాయి. చాలా వరకు సీలింగ్ కబోర్డ్ వర్క్ చేయరు. మనకి సీలింగ్ చేసి ఉంది. సో కబోర్డ్ వర్క్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇంటర్నల్ ఫ్యాన్సీ డోర్స్ ఇవ్వండి. ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ పూజ దానికి కూడా బిల్లలు పోసారు. మీరు కబోర్డ్ పెట్టుకుంటే చేయించుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ నుంచి మనం వాల్ చేసుకోవచ్చు. ఈ విండో పక్క నుంచి ఆర్చ్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు. కబోర్డ్ డోర్ చేసుకుంటే ఈ డోర్ వరకు బాగుంటుంది. ఇవన్నీ కిచెన్ కూడా ఫ్యాన్సీ స్టైల్లో ఇచ్చారు. అందరు చాలా వరకు ఎల్ షేప్ ఇస్తారు. మీకు అవుట్ సైడ్ ఒకటి ఇచ్చారు, పక్కన సింక్. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి గ్రాసరీస్ పెట్టుకోవడానికి కబోర్డ్స్, ప్లస్ ఇక మాకు సర్వ్ చేసుకునేది హాల్లో ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి మార్బుల్. వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా ఎంత కావాలో అంతే ఇచ్చారు. స్క్వేర్గా ఉంది, నీట్గా వాష్ ఏరియా సరిపోయేటట్టు. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ ఆర్చ్ కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సర్వ్ చేసేది కూడా యూనిట్ ఇచ్చారు. ఇది ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అండి. చూపిస్తా కదా, మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చి రెక్టాంగులర్లో వచ్చింది. ఇది చాలా లెంత్ రెక్టాంగులర్ వచ్చింది. ఆ బెడ్రూమ్కి ఏమో ప్రైవసీ చాలా బాగుంది. దీనికి కూడా ప్రైవసీ చాలా బాగుంటుంది, ఎందుకంటే రెక్టాంగులర్లో లెంత్ ఎక్కువ వచ్చింది లోపలికి. ఇవ్వండి అటాచ్డ్ బాత్రూమ్. ఇది వెంటిలేషన్. ఇది సీలింగ్. ఇది టోటల్ వచ్చేసి 920 స్క్వేర్ ఫీట్ అండి. కామన్ ఏరియా, లిఫ్ట్ అంతా కలిపి, కారిడార్ అంతా కలిపి 920 స్క్వేర్ ఫీట్. దాంట్లో ప్లింత్ వచ్చేసి 750 స్క్వేర్ ఫీట్. అంటే మనం డోర్ ఎంట్రన్స్ నుంచి లోపల మనం ఇప్పుడు తిరిగిందంతా కలిసి 750 స్క్వేర్ ఫీట్. ఇది కార్ పార్కింగ్తో ఉంది, బైక్ పార్కింగ్తో ఉంది. ఇప్పుడు ఈ 900 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్. బైక్ పార్కింగ్తో అయితే 28 lakhs చెప్తున్నారు. కార్ పార్కింగ్ అయితే 30 lakhs చెప్తున్నారు. ఎందుకంటే కార్ పార్కింగ్ వచ్చేసి అప్పుడు 920 కాదు 1000 SFT వస్తుంది. సో ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సేమ్ ఇలాగే థర్డ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఫ్లాట్ అండి, ఇలాగే వస్తుంది. కార్ పార్కింగ్తో తీసుకుంటే ఎవరు తీసుకున్నా సరే, ముందు తీసుకున్న వాళ్ళకి కార్ పార్కింగ్ వస్తుంది, తర్వాత తీసుకున్న వాళ్ళకి ఉండదు. 30 lakhs చెప్తున్నారు. కార్ పార్కింగ్తో అయితే 1000 SFT అవుతుంది. కాబట్టి ప్లింత్ ఏరియా వచ్చి 750. కావాల్సిన వారు నేను కింద నెంబర్ చెప్తాను, నెంబర్కి కాల్ చేయండి.